19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 అధ్యాయం 19వ వచనం అందరం స్పష్టంగా బిగ్గరగా 2 అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఓలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించను. ఎవరైనా గృహాలకు దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా గృహాల్లో చక్కగా ఈ వాక్యాన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు. ఆ మాట ఉంది కదా, ఏంటి ఆ మాట? ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. మంచిగా ఉంది, చాలా బాగుంది కదా, మంచి వాగ్దానం. ఎవరికైనా ఆశీర్వాదం కావాలనే కోరుకుంటారు. మనం ప్రార్థనకు వచ్చేది అందుకే, సహవాసం చేసేది అందుకే. ఒకటే కారణం ఏంటి చెప్పండి? నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేను వెళ్ళే సంఘము ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడతాం? ప్రవక్తల గ్రంథాలు ప్రతి ఒక్కటి చదవాలి తప్పనిసరిగా, జీవితంలో ఒక్కసారైనా చదవాలి. ఎందుకంటే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత హగ్గయ్య గారు అడిగాడు అనుకోండి, నా గ్రంథం చదివారా అంటే, ఏమో సార్ అసలు ఉందో లేదో అంటారు కదా. ఆ మాట కోసమైనా ఏం చేయాలండి? కనీసం చెప్పండి, అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతి పుస్తకం చదవాలి. ముఖ్యంగా ఏ గ్రంథాలు చదవాలి? ప్రవక్తల గ్రంథాలు చదవాలి. మొదటి పేజ్ ఫస్ట్ జస్ట్ ఒకసారి మనం చూద్దాం. చూడండి, మరి పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. మొదటి 17 పుస్తకాలని చరిత్ర గ్రంథాలు అంటారు. చూడండి, ఆది కాండం నుంచి కరెక్ట్గా 17 పుస్తకం ఏంటో ఒక్కసారి చూడండి. చేయబెట్టి అట్లా లెక్క పెట్టండి. మనకు తెలిసినవే అయినా ఒక 2-3 నిమిషాలు మన మనసులో ఒక ఆలోచన కలిగి ఉంటే మంచిది కదా. 17 పుస్తకం ఏంటో చూడండి, 1 to 17. ఏంటి 17 పుస్తకం? ఎస్తేర్. ఆది కాండం నుంచి ఎస్తేర్ వరకు చరిత్ర. తర్వాత 5 పుస్తకాలు ఉన్నాయి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఇవి పద్య భాగం, పోయట్రీ. మనకి స్కూల్లో ఉంటుంది కదా, పద్య భాగము, గద్య భాగం. తర్వాత కరెక్ట్గా 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. అది విశేషమైనది. యెషయా నుంచి మలాకి వరకు కరెక్ట్గా 17 ప్రవక్తల గ్రంథాలు. చరిత్ర గ్రంథాలు 17, ప్రవక్త గ్రంథాలు 17. సమానం కదా. చరిత్ర అంటే ఏంటండి? జరిగిపోయిందా, జరగబోయేదా? జరిగిపోయింది. ప్రవచనం అంటే జరగబోయేది. జరిగిపోయింది ఎంత ఉందో, జరగాల్సింది కూడా అంతే ఉంది. అప్పుడే అయిపోలేదు, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఈ 17 ప్రవక్తల గ్రంథాల్లో చివరి 3 పుస్తకాలు ఒక ప్రత్యేకమైనవి. ఆ 3 పుస్తకాలు ఏంటో ఒకసారి చూడండి. హగ్గయి, జకర్యా, మలాకి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చరిత్ర గ్రంథాలు 17 పుస్తకాలు. అందులో చివరి 3 పుస్తకాలు ఏంటో కూడా ఒకసారి చూడండి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఆ 3 పుస్తకాలకి ఈ 3 పుస్తకాలకి సంబంధం ఉంటుంది. ఎప్పుడైనా ఎజ్రా గ్రంథం చదివితే నెహెమ్యా గ్రంథం చదవాలి, ఎస్తేర్ గ్రంథం చదవాలి. వాటితో పాటు ఏం చదవాలి? హగ్గయి, జకర్యా, మలాకి. అర్థమైందండి? ఈ 6 పుస్తకాలు ప్రత్యేకంగా చూడాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను. 3 పుస్తకాలు ఏంటంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ చరిత్ర గ్రంథాలు. వాటికి సంబంధించిన 3 ప్రవక్తల గ్రంథాలు ఏంటంటే హగ్గయి, జకర్యా, మలాకి. ఏం జరిగింది చరిత్రలో? పాత నిబంధనలో దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శిక్షించాడు. ప్రేమించింది వాళ్ళనే, శిక్షించింది కూడా వారిని. ఒక వాక్యం చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. భూమి మీద ఉన్న సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, కాబట్టి మీరు చేసిన దోషాలను బట్టి మిమ్మును శిక్షిస్తాను. ముద్దులు గుద్దులు ఎవరికి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు ప్రజలకే. ముద్దు పెట్టుకున్న వాళ్ళనే, శిక్షించింది కూడా వాళ్ళనే.
ఇంకొక వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 63వ వచనం. ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉంటే ఆ వాక్యం చదవద్దండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 63వ వచనం. మీరు నా మాట విని నేను చెప్పినట్టు మీరు చేస్తే చూస్తారు ఒకసారి. 28:63 ద్వితీయోపదేశకాండం 28. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించను అట్లు మిమ్ము నశింపచేయుటకును సంతోషించును. కదా, సరిపోయింది కదండి. ప్రేమించింది వాళ్ళనే చెప్పండి శిక్షించింది. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించబడిన జాతి వారే, ఎక్కువగా శిక్షించబడుతున్న జాతి కూడా వారే. ఇప్పుడు మనం వాక్యంలో ఉన్నాం, కానీ ఇజ్రాయెల్ దేశంలో యుద్ధ వాతావరణం ఉంటానే ఉంది కదా. ప్రపంచవ్యాప్తంగా వారు ఎక్కడున్నా కూడా వారిని చంపటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని వాక్యం ఎప్పుడు మారదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బాగా ప్రేమించినప్పుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారు దేవునికి మారి వేరే దేవతల వైపు తిరిగినప్పుడల్లా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? శిక్షిస్తున్నాడు. దేవుడు 3 రకాలుగా శిక్షించాడండి. ఒకటి, వాళ్ళ మార్గ మధ్యంలో వెళ్తున్నప్పుడు శిక్షించాడు. ఈజిప్ట్ నుంచి కానానుకి వెళ్తున్నప్పుడు. ఒక 5 నిమిషాలు ఉంటే చాలు, మనం అంశంలోనికి నేరుగా వెళ్తాం. మార్గ మధ్యంలో చాలా రకాలుగా శిక్షించాడు కదా. రెండవదిగా, ఆ దేశము వెళ్ళిన తర్వాత శత్రువుని దేశంలోనికి పంపించి శిక్షించాడు. న్యాయాధిపతుల కాలం అంతా అదే. మాటికి శత్రువులు దేశంలోకి వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? శిక్షిస్తున్నారు. ఎందుకు అంటే కారణం ఒకటే, వారు దేవుని నుంచి తొలగిపోయినప్పుడు, అన్య దేవతల వైపు తిరిగినప్పుడు, దేవుని హత్తుకొనక వేరే దేవతల వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా అదే. ఇక మూడవసారి ఇయర్స్ గడిచింది, అయినా ప్రజల్లో మార్పు రాలేదు, వారు అట్లానే అవిధేయులుగుంటే ఇప్పుడు దేవుడు శత్రువుని పంపించి దేశమునే ఖాళీ చేపించాడు. ఖాళీ చేయించడం అర్థం ఏంటి? మొత్తాన్ని ఖాళీ చేపించి తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరు చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజలను 3 సార్లు దాడి చేశాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు అండి? 3 సార్లు. మొదటిసారి కొన్ని వేల మందిని తీసుకెళ్ళాడు, రెండవసారి కొన్ని వేల మందిని తీసుకెళ్ళాడు, మూడవసారి కొన్ని వేల మందిని. మొత్తం దేశం అంతా ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. ఎంతకాలం ఉన్నారు? 70 సంవత్సరాలు ఉన్నారు. మూడవసారి దాడి చేసినప్పుడు దేవాలయం తగలబెట్టేశారు. సొలొమోను కట్టిన మందిరం పాడైపోయింది, కాలిపోయింది. గిన్నెలు, అందులో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయాడు. అవన్నీ మనకు తెలిసే. కరెక్ట్గా 70 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 70 సంవత్సరాలు. ఇప్పుడు పీరియడ్ అయిపోయింది, 70 సంవత్సరాలు పని అయిపోయింది. ఇప్పుడు కోరేష్ అనే చక్రవర్తి, ఒక్క పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఏం పేరండి? కోరేష్. బబులోను చక్రవర్తుల్ని నెబుకద్నెజర్లు అంటారు, పారసిక చక్రవర్తుల్ని కోరేషులు అంటారు, మాదీ చక్రవర్తుల్ని దర్యావేషులు అంటారు. ఒక్క మాటలు గుర్తుపెట్టుకోండి సార్. కోరేష్ చక్రవర్తి మీ దేశం వెళ్ళిపోండి, మీ పీరియడ్ అయిపోయింది అని పిలిపించినప్పుడు మరలా 3 బ్యాచ్ల్లో తిరిగి వచ్చారండి. ఎన్ని బ్యాచ్ల్లో అండి? 3 విడతలుగా వెళ్ళారు. ఇప్పుడు మరలా 3 రకాలుగా తిరిగి వచ్చారు. ఫస్ట్ టీం జెరుబ్బాబెల్ గారి టీం, రెండవ టీం ఎజ్రా టీం, మూడవ టీం నెహెమ్యా టీం. ఓకే అండి, ఎన్ని టీంలు అండి? 3 టీమ్స్. ఫస్ట్ టీం ఏంటి? జెరుబ్బాబెల్. దాదాపుగా 50,000 మంది వచ్చారు తిరిగి. ఎందుకు వచ్చారు? మరలా దేవాలయం కట్టుకోవాలి, మరలా దేశాన్ని కట్టుకోవాలి. 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి 1000 కిలోమీటర్ల దూరం మరలా రావటం అంటే ఆశ్చర్యమే. మరలా దేవాలయం కట్టాలి, మరలా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది గురి. రెండో టీం ఎజ్రా టీం రావటానికి దాదాపుగా 75 సంవత్సరాలు పట్టింది. రెండో టీం ఎవరు? ఎజ్రా. ఈ 75 సంవత్సరాల కాలంలో ఎస్తేరు గ్రంథం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది.
ఎన్నో లక్షల మంది ఆ దేశంలో ఉంటే కేవలం ఎంతమంది వచ్చారండి? 50,000 మంది వచ్చారు. ఇంకా లక్షల మంది ఉన్నారు కదా. ఆ ఉన్న వాళ్ళందరినీ చంపటానికి ఒక ఆయన ప్లాన్ చేశాడు. ఎవరు ఆయన? హామాను. ఎస్తేరు గ్రంథం. ఇక మూడవ టీం నెహెమ్యా గారి టీం. మొత్తం 3 రకాలుగా వచ్చారు. మొట్టమొదటి వారు ఎవరండి? జెరుబ్బాబెల్. రెండవదిగా ఎజ్రా. మూడవదిగా నెహెమ్యా. ఫస్ట్ టీంలో 50,000 మంది వచ్చారు. రెండవ టీంలో 2,000 మంది వచ్చారు. మూడో టీంలో 100 మంది వచ్చారు. తగ్గిపోతుంది సంఖ్య. దేవుని పట్ల ఆసక్తి ఏమవుతుంది చెప్పండి? చివరి దినాలు అంతే. మనం బయట బాగా మీటింగ్ జరుగుతున్నాయి అనుకుంటాం, కానీ నిజంగా సంఖ్య ఏమవుతుంది? డే బై డే తగ్గిపోతుంది. 50,000 మంది తిరిగి వచ్చారు. వారి నాయకుడి పేరు జెరుబ్బాబెల్, లీడర్. మరలా దేశం వచ్చిన తర్వాత, ఆ యొక్క యెరూషలేం పట్టణం వచ్చిన తర్వాత, మందిరం కట్టుకున్న తర్వాత బలులు అర్పించాలంటే ఒక ప్రధాన యాజకుడు ఉండాలి. ఆయన పేరు యెహోషువ. చాలామంది యెహోషువ అనగానే అక్కడికి వెళ్ళిపోతారండి. ఎక్కడికి? మోసే టైంలో యెహోషువ ఉన్నాడు కదా. ఆయనేమో పొలిటికల్, ఈయనేమో రిలీజియస్. ఆయనేమో ఆరంభంలో ఉన్నాడు, ఈయన ముగింపులో ఉన్నాడు. ఆయన పేరేంటమ్మా? యెహోషువ. 2 పేర్లు తేలినాయి చివరికి. మొట్టమొదటి పేరేంటి? జెరుబ్బాబెలు. రెండవ పేరేంటి? యెహోషువ. వీళ్ళతో పాటు 2 ప్రవక్తలు వచ్చారు. వారే హగ్గయి, జకర్యా. సో మొత్తానికి 4 పేర్లండి. ఇక అంతే, ఇక ఏం అక్కర్లేదు. ఈ విషయాలన్నీ ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో ఉంటాయి. మొదటి టీం వచ్చి ఏం చేశారు అనే విషయాలు అర్థం కావాలంటే మనం ఏం చదవాలి? ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాలు. రెండవ టీం వచ్చి ఏం చేశారు అంటే ఎజ్రా గ్రంథం 7 నుంచి 10 అధ్యాయాలు చదవాలి. నెహెమ్యా టీం వచ్చి ఏం చేశారంటే ఏం చదవాలి? నెహెమ్యా గ్రంథం చదవాలి. కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా? ఒక ఉద్దేశం కొరకు ఇంత టైం తీసుకుని చెప్తున్నాను. మొత్తం ఎన్ని బ్యాచ్లు వచ్చారండి? 3 బ్యాచ్లు. ఫస్ట్ బ్యాచ్ ఎవరు? జెరుబ్బాబెల్. రెండవ బ్యాచ్ ఎజ్రా. మూడవ బ్యాచ్ నెహెమ్యా. ఫస్ట్ టీం గురించి ఎక్కడుంది? ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయం. ఒకసారి 7వ వచనం చూడండి. 7వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట. అంటే ఏ సంగతులు? ఫస్ట్ టీం వచ్చి చేసిన అన్ని ప్లస్ ఎస్తేరు గ్రంథము. మీ బైబిల్ అక్కడ నోట్ చేసుకోండి. 6-7 అధ్యాయుల మధ్య ఎస్తేరు గ్రంథం జరిగింది. ఒక చిన్న ఆలోచన మీకు ఉపయోగపడుద్ది. ఎందుకంటే నేను ఈ అంశము 32 సంవత్సరాల క్రితం బాపట్లలో ఫిలిప్ కౌల్సన్ అనే దొరగారు చెప్పినప్పుడు విన్నాను. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 32 ఇయర్స్ క్రితం. అప్పుడు అర్థమైంది నాకు. చాలా సంతోషించాను. అర్థమైంది బైబిల్. అదే మీరు కూడా ఆనందించాలని చెప్తున్నాను. మొత్తం ఎన్ని బ్యాచ్లు? 3 బ్యాచ్లు. ఫస్ట్ టీం ఎవరు? జెరుబ్బాబెల్. రెండో టీం ఎవరు? ఎజ్రా. మూడో టీం ఎవరు? నెహెమ్యా. ఫస్ట్ టీం దేవాలయాన్ని కట్టారు. రెండవ టీం ప్రజలను కట్టారు. మూడవ టీం పట్టణాన్ని కట్టారు. ఇది క్లుప్తంగా. సో మనం నెహెమ్యా గురించి, ఎజ్రా గురించి కాదు, కానీ ఇప్పుడు మనం హగ్గయి గురించి చదువుతున్నాం. 2 ప్రవక్తలు కూడా వచ్చారు. ఆ ప్రవక్తల పేరేంటండి? దాదాపుగా 4 నెలలు గుర్రాల మీద, గాడిదల మీద నది దాటుకొని 1000 కిలోమీటర్ల దూరం ఉత్సాహముతో, సంతోషముతో మరలా మా దేశం తిరిగి వస్తున్నాము, మా పట్టణం తిరిగి వస్తున్నాము, మందిరం కట్టుకోవాలి, బలులు అర్పించాలి, దేవుని ఆరాధించాలని ఎంతో ఆసక్తిగా వచ్చారు. 2 ప్రవక్తలు కూడా వచ్చారు. అందులో హగ్గయి గారు వృద్ధుడు, ఓల్డ్ మ్యాన్, 80+. జకర్యా గారు యవనస్తుడు, 20+. మీరు ఎప్పుడైనా చూడండి, ఓల్డ్ పీపుల్ ఎక్కువసేపు వాక్యం మాట్లాడరు, క్లుప్తంగా మాట్లాడతారు కదా. అందుకే హగ్గయి గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 2 అధ్యాయాలు ఉన్నాయి.
జకర్యా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి. జకర్యా గ్రంథం 14 అధ్యాయాలు ఉన్నాయి. అర్థమైందా? ఓల్డ్ మ్యాన్ ఎవరు? హగ్గై. ఈ హగ్గై గారు 70 సంవత్సరాల క్రితం చిన్న పిల్లవాడుగా వెళ్ళాడు. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 80 సంవత్సరాలు దాటిని ఆయన కూడా ఆసక్తితో వచ్చాడు. ఆయన చెప్పిన సందేశాలే హగ్గై గ్రంథము. 4 సందేశాలు చెప్పాడు, 4 మెసేజ్లు చెప్పాడు. హగ్గై అంటే ఫీస్ట్, విందు, పండగ, ఉత్సవం, ఫెస్టివల్. ఏం జరిగింది చరిత్రలో? జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది వచ్చారు. రావటమే డైరెక్ట్గా దేవాలయం దగ్గరికి వెళ్ళారు. చాలాసేపు ఏడ్చుకున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు దుఃఖపడ్డారు. సొలొమోను దేవాలయం కాలిపోయింది. రాళ్ళు చెల్లాచెదరుగా ఉన్నాయి. ఎక్కడ చూసి నల్లగా అయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత ఎవరు సొంతింటికి వెళ్ళలేదండి. మా ఇల్లు ఎక్కడుంది, మా తాతోళ్ళ ఇల్లు ఎక్కడుంది, మా బాబాయ్ ఇల్లు ఎక్కడుంది, మా ప్లాట్లు ఎక్కడున్నాయి, మా పొలాలు ఎక్కడున్నాయి, ఎవరు వెళ్ళలేదు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళండి? దేవాలయం దగ్గరికి వెళ్ళారు. పెద్దగా ఏడ్చుకున్నారు. సంతోషంతో ఒక చిన్న బలిపీఠం కట్టారు. బళ్ళు చేయటం ప్రారంభించారు. ఒక చిన్న మందిరం కట్టుకుందాం. ఓకే, చాలా సంతోషం. పునాదులు తవ్వారు. గొప్ప ఆర్భాటం చేశారు. దాదాపుగా 5-6 నెలలు పట్టింది. పనివారిని సిద్ధం చేశారు, శిల్పకారులు సిద్ధం చేశారు, చెక్క పని చేసేవాళ్ళని సిద్ధం చేశారు. వాళ్ళు వచ్చిన 6-7 నెలలు గడిచింది. ఇక మందిరం పునాది అయిపోయినాక స్టార్ట్ చేద్దామనే టైంలో శత్రువు ఊరుకుంటాడా? దేవుని వాక్యంలో ఒక సూత్రం ఉందండి. ఏంటి ఆ సూత్రం అంటే, అవకాశాలు, ఆటంకాలు 2 కలిసే ఉంటాయి. చూద్దాం, చూడండి ఒక వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కింద ఫుట్ నోట్లు ఏముంది? గొప్ప ద్వారము నాకు తెలియబడింది, మరియు ఎదురించువారు అనేకులు కాదు. దేవుడు నాకు పెద్ద డోర్ ఓపెన్ చేశాడు, కానీ ఎవరున్నారు చెప్పండి? ఆటంకాలు ఉన్నాయి. దేవుడే డోర్ ఓపెన్ చేశాడు. మీరు మీ దేశం వెళ్ళిపోండి, నిషేధం అయిపోయిందని వారు ఎంతో ఆసక్తిగా వస్తే శత్రువు అంత ఏకమయ్యి జెరుబ్బాబెలు గారితో ఒక మాట అన్నారు. జెరుబ్బాబెలు గారు చాలా మంచిదండి, మీరు మందిరం కట్టుకోవటం మంచిదండి, మీ దేవుడిని ఆరాధించుకోవటం మంచిదండి, కానీ సార్ మీకు అసలు ఇల్లు లేవు కదా సార్, సొంత ఇల్లు లేకుండా ఏం కట్టుకుంటారు? మందిరం కట్టుకుంటారా? ఇది బాగలేదు సార్. మీరు ఒక పని చేయండి, ముందు సొంత ఇల్లు కట్టుకోండి, తర్వాత ఏం కట్టుకోండి? మందిరం కట్టుకోండి. ఐడియా చాలా బాగుంది. ముందేం కట్టుకోండి? మీ సొంత ఇల్లు కట్టుకోండి. తర్వాత ఒక్కసారిగా వారి యొక్క ఉజ్జీవం ఆవిరైపోయింది. మందిరం పని ఆపేశారు. మరలా మందిరం పని స్టార్ట్ చేయడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎంతో దుఃఖకరం. నాట్ 1 year, నాట్ 2 years, నాట్ 5 years. ఎన్ని సంవత్సరాలు? 20 years. మందిరం పునాదులు అట్లానే ఉన్నాయి. ఈ 20 years ఏం జరిగింది? వీళ్ళు మంచి గృహాలు కట్టుకున్నారు, సరం వేసి నిల్లు వేసుకున్నారు, దేవుని పని నెగ్లెక్ట్ చేశారు. ఈ 20 years ఏం జరిగిందంటే, ఎంత తిన్నా ఆకలి తీరలేదు, ఎంత తాగినా దాహము తీరలేదు, ఎన్ని బట్టలు కప్పుకున్నా చలి ఆగలేదు, ఎంత సంపాదించినా ఆ డబ్బు తీసుకెళ్ళి సంచిలో వేస్తే ఆ సంచికి ఏముంది? చిల్లుంది. ఆ సంపద అంతా ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. చూడండి, మొదటి అధ్యాయము 10-11 వచనాలు. కాబట్టి 9వ వచనం, మీరు విస్తారంగా విత్తునను కొంచెమే పండెను, మీరు ఇంటికి తేవాలని
నా మందిరం పాడై ఉండగా ఇల్లు కట్టుకున్నారు, త్వరపడ్డారు. మిమ్మును బట్టి ఆకాశం కొరవకున్నది, భూమి పండకున్నది. నేను భూమికి పర్వతమునకు అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షాసు విషయంలోను, తైలం విషయంలోను, భూమికి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల సమస్త విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. 15 సంవత్సరాలు దేశమంతా క్షామం. అర్థం కావట్లేదు. ఇయర్స్ గడుస్తున్నాయి, ఎందుకు ఇలా అవుతుందని ఆలోచన చేయట్లేదు. ఏమొచ్చిందండి? క్షామం. ఆ టైంలో హగ్గయ్య గారు వచ్చాడు, 4 సందేశాలు చెప్పాడు. అంతే. క్షామంలో నుంచి వారు క్షేమంలోకి వెళ్ళారు. ఇప్పుడు మనం చదువుకుందాం 2వ అధ్యాయం 19 వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను. కాటుకలో నుంచి, తెగుల్లో నుంచి సర్వసమృద్ధిలోకి వెళ్ళాలంటే, శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే హగ్గయ్య యొక్క సూత్రాలు మనకెంతైనా అవసరం. ఈ సందేశం చెప్పి దాదాపుగా 2500 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ సూత్రాలు మనకెంతైనా అవసరం. ఇది మధ్యాహ్నం మన సందేశం ఏంటి? ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే, మన జీవితంలో క్షామం పోవాలంటే, మన జీవితంలో కాటుకు పోవాలంటే, మన జీవితంలో తెగులు పోవాలంటే హగ్గయ్య గారు ఇచ్చే సూత్రాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని మీకు చెప్పాను స్టార్టింగే, వృద్ధులు ఎప్పుడైనా ఏం చెప్తారండి? పెద్దగా చెప్పరు, క్లుప్తంగా షార్ట్గా చెప్తారు, స్ట్రైట్గా చెప్తారు. అవునా కదా? వాళ్ళ అనుభవం నుంచి చెప్తారు. షార్ట్ మెసేజ్, స్ట్రైట్ మెసేజ్, షార్ప్ మెసేజ్. ఏం జరిగిందో చూద్దాం. మరి 7 సూత్రాలు మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబాలు, మన స్థానిక సంఘాలు ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి చూద్దాం. మరి మొదటి 2, 3, 4 వచనాల్లో ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఇంకా సమయం రాలేదు అనుకుంటున్నారా? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతుంది. అయినా ప్రజలు ఏమంటున్నారండి? ఇంకా టైం ఉందిలే, పునాదులు అట్లానే ఉంటున్నాయి, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంకా మనసులో ఏముంది? సమయం ఇంకా చెప్పండి రాలేదు. ఈనాడు కూడా అంతే ఉన్నారు, ఇంకా టైం ఉందిలేండి. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ర్యాగింగ్ చేసేవాళ్ళు బాగా. వాళ్ళు ఏమన్నారు అంటే, అరే నువ్వు ఇప్పుడు యవనస్తుడురా, నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఈ ప్రార్థన బైబిల్ రిటైర్మెంట్ అయినాక చేసుకున్నాయి. ఎప్పుడు చేసుకున్నాయి? లాస్ట్లో చేసుకున్నాయి. ఇది టైం కాదు. మానవుడి యొక్క ఆలోచన ఇది టైం కాదు, దేవునికి సమయం కాదు, దేవునికి ఇచ్చే ఆదిక సమయం కాదు. ఇంకా టైం రాలేదు. 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు? 20 years. నీ జీవితంలో వాయిదా వేసుకుంటాను వెళ్ళు, నష్టాలు కలుగుతానే ఉంటాయి. వాయిదా వేసుకుంటాను వెళ్ళు, నీ జీవితంలో నీకు అర్థం కాదు. ఎంత తిన్నను ఆకలి తీరలేదు, ఎన్ని తాగినను దాహము తీరలేదు, ఎన్ని బట్టలు కప్పుకున్నాను చలి ఆగలేదు, ఎంత సంపాదించినా డబ్బులు తరిగిపోతున్నాయి. కారణం, యేసుప్రభువు ఒక మంచి మాట చెప్పాడు, దయచేసి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. చాలా అబ్రప్ట్గా చెప్పాడు ప్రభువారు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో, ఇదే కదా సమస్య. తినటం, ఇదే కదండి మన సమస్య. తినటం, తాగటం, బట్టలు ధరించుకోవటం, ఇదే కదా మానవుడికి. అసలు 3 నీడ్స్ యాక్చువల్గా. అమెరికా వాడు బతకాలంటే 120 వస్తువులు ఉండాలంట. ఇప్పుడు ప్రజెంట్ 120 వస్తువులు. అందులో కీలకమైన వస్తువు ఏంటి? మొబైల్ ఫోన్, లేకపోతే బతకలేరు. రష్యా వాడు బతకాలంటే 70 వస్తువులు ఉండాలంట. కానీ యేసుప్రభు వారు 3 చెప్పాడు. ఏంటి అవి? ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరింతుమో. మొట్టమొదటి సూత్రం, ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. నీ జీవితంలో కాటుకు పోవాలంటే, నీ జీవితంలో తెగులు పోవాలంటే, నీ జీవితంలో క్షామం పోవాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, ఫస్ట్ ప్రిన్సిపల్, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడు. ప్రయారిటీ టు గాడ్. దేవునికి ఎంత ఆసక్తిగా వచ్చారండి, ఎంత గంభీరంగా వచ్చారండి. 1000 కిలోమీటర్లు నడిచి వచ్చారండి.
ఆసక్తి అంతా పోయింది, దేవునికి ప్రాధాన్యత పోయింది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ ప్రిన్సిపల్, మనం ప్రభుకి ప్రాధాన్యత అంటే ఎలా? సమయములో ఆయనకు ప్రాధాన్యత. ఫస్ట్ అవర్స్, డేలో ఫస్ట్ అవర్స్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎవరికి? దేవునికి ఇవ్వాలి. మన ట్రెజర్స్, దేవుడు మనకిచ్చిన సంపదలో ఫస్ట్ ఫ్రూట్స్ దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకి టాలెంట్స్ ఇచ్చాడు, అందులో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి. ప్రయారిటీ టు గాడ్, దేవునికి ప్రాధాన్యత. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, నీ జీవితంలో ఏం ప్రిన్సిపల్ పాటించు. సమయము దేవునికి, నీకున్న దాన్ని దేవునికి సమర్పించు. ప్రయారిటీ టు గాడ్, దేవుని కొరకు నువ్వు ప్రథమంగా నిలబడు. నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. నాకు తెలిసిన ఒక బ్రదర్ గారు ఉన్నారు, వాళ్ళు హిందూస్ నుంచి ప్రభువుని నమ్ముకున్నారు. రాజమండ్రి చాలా కష్టాలు పడ్డారు. ఆ తల్లి గారు, ఆమెను బట్టి కుటుంబం రక్షించబడింది, వెలువేయబడ్డారు. ఆయన అనాథ స్కూల్స్లో చదువుకున్నాడు, లూథరన్ స్కూల్స్లో. తర్వాత రైల్వేలో జాబ్ పొందాడు. ఇప్పుడు కూడా ఆయనకి 8 ఇయర్స్ ఆయనకి. ఫస్ట్ శాలరీ రాగానే దేవుని కొరకు కొంత భాగం తీసి మోకాళ్ళ మీద, ఇద్దరు భార్యాభర్తలు దేవుని కొరకు ఫస్ట్ చేసే పని దేవుని కొరకు తీస్తారు. మోకాళ్ళు వేసి ఆ శాలరీ తెచ్చుకొని, ఇప్పుడు కూడా ఆయన బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటాడు, అందులో కొంత తీసి దేవుని కొరకు పెట్టి ఇద్దరు మోకాళ్ళ మీద ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. ప్రతి నెల అలా ప్రాక్టీస్ చేస్తారు. 8 ఇయర్స్ వచ్చినా కూడా ప్రయారిటీ ఎవరికి? దేవునికి. మొట్టమొదటి సూత్రం ఏంటి? ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. రెండవదిగా మనం చూస్తున్నాం 4-5 వచనాల్లో ప్రవర్తన సరి చేసుకోండి. కనీసం 4 సార్లు ఆ మాట ఉంటుంది, చూస్తారా? మొదటి అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 5లోనే ఆలోచించుకొనుడి. 7వ వచనం చూడండి, ఆలోచించుకొనుడి. 2వ అధ్యాయం 15వ వచనం చూడండి, ఆలోచించుకొనుడి. 2వ అధ్యాయము 18వ వచనం చూడండి, ఆలోచించుకోనండి. పెద్దోళ్ళు అంటారు కదా, నేను చెప్పేది ఆలోచించుకో. బాగా ఓల్డ్ పీపుల్ ఏం చెప్తారు? అబ్బాయి నేను చెప్పేది ఏం చేయి, నేను చెప్పేది గుర్తుపెట్టుకోరా అంటారు కదా. ఇప్పుడు హగ్గయ్య గారు కూడా ఓల్డ్ కాబట్టి ఏమంటున్నాడు చెప్పండి? కన్సిడర్ యువర్ వేస్. మీ ప్రవర్తన సరి చేసుకోండి, చాలు, ఆశీర్వాదంలోకి వెళ్తారు. సింపుల్ ప్రిన్సిపల్. మనకి స్కూల్లో కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు, హెడ్ మాస్టర్ ఇస్తాడు కదా. ఏ సర్టిఫికెట్ అది? వాడు స్కూల్లో బెంచీలు పగలగొట్టినా, ఫ్యాన్లు ఎరగొట్టినా హెడ్ మాస్టర్ ఏమిస్తాడు చెప్పండి? గుడ్ అని ఇవ్వాలి, లేకపోతే ఊరుకోరు. దేవుని దగ్గర కుదరదు. ప్రవర్తన సరి చేసుకోవాల్సిందే. టైం తీసుకో. దేవుని సన్నిధిలో మీ బిహేవియర్ చేంజ్ చేసుకోండి. ఋతు జీవితంలో ఆమె ప్రవర్తన ఆమె జీవితాన్ని మార్చేసింది కదా, అవునా కదా? ఆ పొలంలో ఆమె ఎరుకోవటానికి వెళ్ళినప్పుడు డే 1 ఆమె ప్రవర్తన, డే లాస్ట్ ఆమె ప్రవర్తనలో చాలా తేడా ఉంది. ఏం జరిగింది? ఆమె ప్రవర్తనే ఆమె జీవితానికి ఏం తీసుకొచ్చిందండి? ఆశీర్వాదం తీసుకొచ్చింది. బోయేజ్ ఆమెను ఇష్టపడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బోయేజ్ ఇచ్చిన కమెండేషన్. ఏంటది? ఇప్పటి ప్రవర్తన నీ మునుపటి ప్రవర్తన కంటే మించిపోయింది. జస్ట్ బిహేవియర్ చేంజ్ చేసుకుంటే చాలు. ఏదన్నా తప్పు మార్గంలో ఉన్నామా, రాంగ్ వేలో ఉన్నామా, వేను చేంజ్ చేసుకుంటే చాలు. ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిది ఏంటి? ప్రాధాన్యత దేవునికి. రెండవది ప్రవర్తన. మూడవదిగా మనం చూస్తున్నాం, ఎప్పుడైతే హగ్గయ్య గారు ఆయన ఫస్ట్ ఒక సూత్రాన్ని పాటించాడు. ప్రజలను పిలిచి చెప్పలేదు, కానీ ఇద్దరు లీడర్స్ ఉన్నారు కదా. ఎవరు వాళ్ళిద్దరు లీడర్స్? ఇద్దరు ఉన్నారు కదండి. ఎవరు వాళ్ళు? జెరుబ్బాబెలు, యెహోషువ. వాళ్ళిద్దరిని పక్కకు పిలిచి వాళ్ళకి క్లాస్ బీకాడు. వాళ్ళు పోయి ప్రజల క్లాస్ బీకారు. అంటే మీకు అర్థం కావటని చెప్తున్నాను. సంఘం ఏమనుకుంటుందంటే లీడర్స్ బాగుంటే మేము బాగుంటాం. లీడర్స్ ఏమనుకుంటారు? సంఘం బాగుంటే మేము. కానీ దేవుని వాక్యం లీడర్స్ బాగుంటేనే ఎవరు బాగుంటారు? సంఘం బాగుంటుంది. ఏం జరిగింది చూద్దాం. దేవుడు యెహోవా వారికి చెప్పిన అన్ని వారు విని ప్రజలను సమకూర్చి వారికి వినిపించినప్పుడు
భయభక్తులు పూనిరి. మూడవ సూత్రం, పూనుకోవాలి భయభక్తులు. 15 సంవత్సరాలు ఏం లేదు, ఆ మాట చెప్పండి, ఏం లేదండి. భయభక్తులు ఇది జనరల్. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తారు, బాగుంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చారు, డిగ్రీకి వచ్చారు, ఏమవుతుంది? చిన్నప్పుడు సండే స్కూల్ అన్నీ ఫస్ట్ ప్రైజ్లే. ఇయర్స్ గడిచినాయి, చెప్పండి ఏమైందండి? జరుగుతుంది అది. భయభక్తులు పూనిరి, అదే కన్సిడర్డ్, ఆలోచించారు. అరే ఇంత నష్టం కలుగుతుంది, ఇంత నష్టపోతున్నాం, మనకు తెలియలేదే. భయభక్తులు 2 పదాల కాంపౌండ్ వర్డ్ అది. భయము ప్లస్ భక్తి. కొత్త నిబంధనలో ఆ మాట ఉండదు. కొత్త నిబంధనలో ఒకటే మాట భక్తి అనే మాట ఉంటుంది, కానీ పాత నిబంధనలు అంతా ఏముంటుందండి? భయభక్తులు, భయభక్తులు, భయభక్తులు. హీబ్రూ పదం అట్లా వాడబడింది. భయము ప్లస్ భక్తి. కొంతమందికి భయం ఉంటుంది కానీ ఏముండదు, భక్తి ఉండదు. కొంతమందికి ఏముంటుందండి? భక్తి ఉంటుంది కానీ ఏముండదు, భయం ఉండదు. ఇప్పుడు కూడా మా నాన్నగారు ఏదైనా మీటింగ్కి వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకుని వస్తుంటే సిగరెట్ తాగి ఒకటి పక్కన పడేసుకుంటాడు. ఆ రోడ్లోకి వస్తుంటే సిగరెట్ తాగుతున్నాడు, ఏం చేస్తాడు చెప్పండి? వెనక్కి పెట్టుకుంటాడు. ఇంకొంతమంది ఏం చేస్తారు? సిగరెట్ని కింద వేస్తారు. ఏముంది వాళ్ళకి? అమ్మో దేవుని సేవకుడు ఇచ్చాడని చెప్పి వాళ్ళకి ఏముందండి? భయం ఉంది, కానీ ఎన్నడూ ప్రార్థనకి రాలేదు. ఇంకొంతమంది ప్రేయర్ హాల్కి వెళ్తున్నప్పుడు సైకిల్ మీద, బండి మీద వెళ్తుంటే సైకిల్ ఆగి పెట్టి అనుకుంటారు. ఏముంది చెప్పండి? భయం ఉంది, కానీ వాళ్ళు ఎన్నడూ లోపలికి రాలి. ఇంకొంతమందికి ఏముంటుంది? భక్తి ఉంటుంది. ఫస్ట్ ప్రేయర్కి వస్తారు, లాస్ట్ ప్రేయర్ దాకుంటారు, ప్రతి కూడికి వస్తారు, పరిచర్య చేస్తారు, కానీ ఇంటికి వెళ్తే తెలిసిద్ది వాళ్ళ సంగతి. భక్తి ఉంది కానీ ఏం లేదండి, భయం లేదు. ఒకప్పుడు అంటే ట్యాపులు నీళ్లు పట్టుకునే దగ్గర తెలిసిద్ది ఆమె సంగతి ఏంటో, అవునా కదా? ఇప్పుడు లేవు. ఒకప్పుడు నీళ్ళ దగ్గర గొడవలు వచ్చాయి కదా. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే పూనుకోవాలి. మూడవది ఏంటి? భయభక్తులు. నాలుగవది ఏంటో చూద్దాం, చూడండి. మొదటి అధ్యాయం 15వ వచనం, పని చేయ మొదలుపెట్టిరి. అది ఇవన్నీ వచ్చినాయి, ఓకే. అసలు ఏం చేయాలి చెప్పండి? అసలు ఏం చేయాలి? ఓకే, భయభక్తులు వచ్చినాయి, దేవుని పాదం తెచ్చారు, కానీ అసలు జరగాల్సిందేంటి? అసలు సమస్య ఏంటి? ఏం ఆగిపోయింది? పని ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? పని చేయ మొదలుపెట్టారు. ఆశ్చర్యం. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే పని చేయకుండా ఆశీర్వాదం లేదు. దేవుని కొరకు ఏదో ఒక పని చేయాల్సిందే. అది ఏ పను? దేవుని యొక్క పొలంలో చాలా విస్తృతమైన పనులు ఉన్నాయి. ఈ విశ్వంలో లేనటువంటి అనేకమైన వర్కర్స్ దేవునికి కావాలి. యేసుప్రభువు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఈ లోకపరంగా అది పాసిబుల్ కాదు. 9 గంటలకు వచ్చాడు పొలంలో పని చేయడానికి. ఓకే రండి. 12 గంటలకు వచ్చారు, చెప్పండి ఏమన్నాడు? ఓకే రండి. ఇక అందులో తంబ వేయటం, ఫేస్ లేవు. 3ంటికి వచ్చారు, ఏముందో చెప్పండి? ఉందా లేదా పని? 5ంటికి వచ్చారు, ఎస్ దేర్ ఇస్ ఎ ప్లెంటీ ఆఫ్ వర్క్. ప్రతి సహోదరుడు సహోదరి పని చేయాలి. ఆయన పొలంలో విస్తారమైన పని ఉంది. ఈ మధ్యాహ్నం ఒక కమిట్మెంట్. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, మీకు స్టార్టింగ్ చెప్పాను, చాలామంది ఈ వాక్యాన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు ఎక్కడ? ఇంట్లో. ఏమని? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి బ్రదర్? పని చేయ మొదలు పెట్టాలి. డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయండి. దేవుని పొలంలో రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఆ దినం ఒక్కొక్కరు ప్రభు కొరకు ఏమేం చేశారు, వేల మంది, వందల మంది వాళ్ళ యొక్క పనుల్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. బైబుల్ ట్రాన్స్లేట్ కావడానికి ఎన్నో వేల మంది ప్రయాసపడ్డారు.
ట్రాన్స్లేషన్ చేశారు, అక్షరాలు టైప్ చేశారు కదా. మన చేతిలోకి బైబిల్ వచ్చిందంటే దానికి ఎంతో ప్రయాసం ఉంది. ఎన్నో వేల మంది ఆయా భాషల్లోకి ఒక మందిరం కట్టాలంటే చెప్పండి, దానికి అనేకమైన స్త్రీ పురుషుల యొక్క ఏముంటుంది చెప్పండి, చాకిరి ఉంటుంది. ఉండదా? మీటింగ్ జరుగుతున్నాయి, ఒట్టిగా అవుతాయా? దాని వెనక ఏముంటుందండి? రకరకాల పని ఉంటుంది. నా దగ్గర ఉన్న ఈ బైబిల్ నేను ప్రత్యేకంగా చూస్తాను దీన్ని. ఎందుకంటే నేను ఒక బైబిల్ వాడేవాడిని దాదాపుగా 20 సంవత్సరాలు. అక్కడ మా సంఘంలో ఒక సిస్టర్ గారు ఉంది. ఆమె ప్రతి మెసేజ్ రాస్తుంది. ఎప్పుడైనా ఒక మెసేజ్ నేను మర్చిపోయాను అనుకోండి, ఆమె ఫోన్ చేస్తే వెంటనే వాట్సాప్లో పెట్టిద్ది, బ్రదర్ పలానా తారీఖు మెసేజ్ ఉందని. ఏంటి డేవిడ్ బ్రదర్ వాక్యం ఇట్లా క్లియర్గా చెప్తున్నాడని ఒకరోజు నా బైబిల్ తీసుకుని, బ్రదర్ మీ బైబిల్ నాకు ఇస్తారా అని అడిగింది. తీసుకుని 1 మంత్ దాని దగ్గర పెట్టుకొని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలో నేను ఏమేమి రాశానో ఎత్తి రాసింది. గ్రీన్ పెన్ వాడితే గ్రీన్ పెన్ వాడింది, రెడ్ పెన్ వాడితే రెడ్ పెన్ వాడింది, బ్లూ పెన్ వాడితే బ్లూ పెన్ వాడింది. తెలుగులో రాస్తే తెలుగులో రాసింది, ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లో రాసింది. మొత్తం ఎంత టైం పట్టిందండి? 1 నెల. ఎక్కడి నుంచి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఒక కొత్త బైబిల్ కొని వైఫ్ అండ్ హస్బెండ్ నాకు ప్రజెంట్ చేశారు. చాలా ప్రయాసపడింది. ఒక 1 ఇయర్ తర్వాత గర్భ సమస్య వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేయటం జరిగింది. ఒక క్రిస్టియన్ గైనకాలజిస్ట్, నేనే థియేటర్కి వెళ్ళాను, ప్రేయర్ చేశాము. అది క్యాన్సర్ అని తేలింది. నాకు ఫోన్ చేసింది మేడం, డేవిడ్ బ్రదర్ ఆ సిస్టర్కి రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ అని, ఇంకా కుట్లు కూడా మానలేదు, అయినా ఆమెను ఇమ్మీడియట్గా మీరు బసవతారకం హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇంకా కొన్ని టెస్టులు చేయాలని చెప్పినప్పుడు చాలా కుంగిపోయింది. మీరు నమ్ముతారో లేదో, 10 days తర్వాత చాలా కష్టం మీద ఆమెకు చెప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ కారులో ఎంటర్ అవుతున్నప్పుడు చదివింది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. చాలా కుంగిపోయింది. కానీ దేవుడు ఆశ్చర్యంగా, డాక్టర్స్ ఏమన్నారంటే ఈమెకు ఎవరో ఆపరేషన్ చేశారు, ఆమె చాలా చక్కగా ఆపరేషన్ చేశారండి, ఆమెకు దేవుడు ఒక స్పెషల్ జ్ఞానంతో చేసింది. ఆ స్టార్టింగ్ పాయింట్ తీసేశారు. ఏమైంది? స్టార్టింగ్ పాయింట్ తీసేశారు కాబట్టి ఇక ఏ మెడిసిన్ అక్కర్లేదు. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. నౌ షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఆ జీవితంలో ఏ మెడిసిన్ వాడాల్సిన పని లేదు. జనరల్గా క్యాన్సర్ ఎంటర్ అయితే తగ్గటం చాలా కష్టం. కానీ దేవుడి కార్యాలు పని చేయ మొదలుపెట్టారు కదా. 4వది ఏంటి? పని చేయడం. ఏదో ఒక పని చేయాలి బ్రదర్స్. ఇక్కడ అసెంబ్లీ వర్క్ ఉంది, వేరియస్ ప్లేసెస్ ఉన్నాయి. ప్రభు కొరకు ఏదో ఒక పని చేయాలి. అప్పుడు మనం ఏం చూస్తాం? ఆశీర్వాదం చూస్తాం. 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇక ఎప్పుడైతే ప్రజల్లో మూమెంట్ వచ్చింది, పని చేయటం మొదలుపెట్టారు. పని చేయటం అంటే ఏం చేయాలి? 1వ అధ్యాయం చూడండి, 8-9 వచనాలు. పర్వతాలు ఎక్కండి, మురానులు తీసుకురండి. ఇంట్లోకి వెళ్ళారు, గొడ్డళ్ళు బయటకు తీశారు, కత్తులు బయటకు తీశారు, వాటికి సానబెట్టారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పని లేదండి వాటికి? ఏమైపోయి ఉంటాయి? ఆ గొడ్డళ్ళు కత్తులు ఏమైపోయి ఉంటాయి చెప్పండి? ఒక భక్తుడు అన్నాడు, తుప్పు పట్టిపోవటం కంటే అరిగిపోవటం మేలు. వాటికి సానబెట్టారు, విస్తారంగా పని జరుగుతుంది. మరి సాతానికి సంతోషమా దుఃఖమా? పని జరుగుతుంటే ఎప్పుడైనా సరే మీరు గమనించండి, పని జరుగుతుందంటే కంపల్సరీగా ఏమొస్తాయి? ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? వస్తాయి. ప్రాబ్లం ఏంటి? వాళ్ళలో ఒకడు, ఏం మందిరం ఇది, సొలొమోను కట్టిన మందిరం చాలా పెద్ద మందిరం, మనం కట్టే మందిరం ఎంత మందిరం? చిన్న మందిరం. కడితే ఏం, కట్టపోతే ఏం అంటున్నాడు ఒకడు. ఇంకొకడేమో ఏడుస్తున్నాడు, అయ్యో అది ఎంత మంచి మందిరం, మనం చేసిన దాన్ని బట్టి అది కాలిపోయింది కదా అని రకరకాలుగా వచ్చి. ఇంకొకడు ఏమన్నాడంటే, కట్టెలు తెస్తున్నాం, చెక్కలు తెస్తున్నాం, వెండి ఎవరిస్తారు, బంగారం ఎవరిస్తారు? మందిరానికి ఏం కావాలి?
లోపల గిన్నెలకి, మందసానికి వాటన్నిటికీ ఏం కావాలండి? వెండి కావాలి, బంగారం కావాలి. రకరకాల సమస్యలు, సణుగులు స్టార్ట్ అయినాయి. చెక్కల దెబ్బ అంటే తెస్తాం బ్రదర్. కొండ మీదకి వెళ్ళి పలానా మొలాన్ దెమ్మంటే తెస్తాం. వెండి ఎవరు ఇస్తారు? బంగారం ఇస్తారు. చూడండి 2వ అధ్యాయము 8-9 వచనాలు. వెండి నాది, బంగారం నాదే. అర్థమైందా? ప్రభు ఏమంటున్నాడండి? వెండి నాది, మీ పని ఏంటి? చెక్క పని. నా పని ఏంటి? వెండి బంగారం తీసుకొచ్చే పని నాది. ఎప్పుడైనా మన పని చిన్న పని, మన పని తేలికైన పని, ఆయన పని పెద్ద పని. యోహాను సువార్త చదవండి. యేసుప్రభు వారు ఆయన చేసిన నీళ్ళను ఉంటాయి. నీళ్ళను నింపండి బాణలతో. అది పెద్ద పనా చిన్న పనా? నీళ్ళు బయటం అండి. బాణల్లో నీళ్ళు బయటం పెద్ద పనా చిన్న పనా? చెప్పట్లేదు ఎవరు. చిన్న పని. పెద్ద పని ఏంటి? నీటిని ద్రాక్షాసంగా చేయటం పెద్ద పని. రాయి దొర్లించండి పెద్ద పనా చిన్న పనా? లాజరు సమాధి దగ్గర రాయి దొర్లించండి, అది పెద్ద పనా చిన్న పనా? ఏది పెద్ద పని? లాజరు బయటికి రా, అది పెద్ద పని. 50 మంది 100 మందిని వరుసలో పెట్టండి, కూర్చోబెట్టండి, అది పెద్ద పనా చిన్న పనా? వృద్ధులు ఫస్ట్, పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్. తేలికే. పెద్ద పని ఏంటి? 5,000 మందికి ఆహారం పెట్టడం. మన ఆత్మీయ జీవితంలో ఈ సూత్రాన్ని ఎప్పుడూ నేర్చుకోవాల్సింది. మన పని చిన్న పని, ఆయన పని పెద్ద పని. మన పని ప్రారంభిస్తే, మనం ఒక స్టెప్ వేస్తే ఆయన 10 స్టెప్పులు వేస్తాడు. ఏమంటున్నాడు చూడండి 2వ అధ్యాయం 4-5 వచనాలు. ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. 5వ సూత్రం ప్రభువు మీద ఆనుకోవటం, ప్రభువు మీద విశ్వాసంతో ముందుకెళ్తాం. నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ప్రభు మీద ఆనుకొని ముందుకెళ్ళటమే. ఆ మాట మీకు అర్థమై ఉంటుంది. 3 సార్లు ఆ మాట అన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేను మీ మధ్య ఉన్నాను, మీరు ధైర్యం తెచ్చుకోండి. మన పని ఎప్పుడైనా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మన పని ఏంటి? ఎప్పుడైనా చిన్నదా పెద్దదా? మనం చాలా పెద్ద పని చేసామనుకుంటాం. ఎప్పటికీ పెద్ద పని కాదు. ఆయన చేసే పని పెద్ద పని. వెండి నాది, బంగారం నాది. ఎవరైనా 2 చేపలు తెమ్మంటే తెచ్చిస్తారు, 2 చైర్లు ఇవ్వమంటే ఇస్తారు. మీ బంగారం ఇవ్వమంటే ఇస్తారు ఎవరైనా? అమ్మమ్మ బంగారం ఏమి ఆడిస్తామండి. ఆ పని నాది. 5వ సూత్రం ప్రభు మీద ఆనుకోవటం. ఆటంకాలు ఉంటాయి, సణుగులు ఉంటాయి, ముందుకెళ్లాల్సిందే. ఒక మంచి మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం అనుకుంటా, 28-29 వచనాలు. అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగిందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఏం చేద్దాం? ప్రీతికరమైన సేవ చేద్దాం. అంతే. మన పని ఏంటి? ఒక అడుగు ముందుకేయటం. ఆయన ఏం చేస్తాడండి? ఆ పనిని దీవిస్తాడు. 5 సూత్రాలు చెప్తారు. 1, ప్రాధాన్యత దేవునికి, ప్రవర్తన సరి చేసుకోవాలి, భయభక్తులు పూనుకోవాలి, పని చేయటం మొదలు పెట్టాలి, ప్రభు మీద ఆనుకోవాలి. 6వదిగా మనం చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 10వ వచనం నుంచి పని బాగా జరుగుతుంది, గోడ పని స్పీడ్ అయిపోతుంది, మందిరం ముగింపుకు వస్తుంటే సాతాను చివరి దాకా ఏం చేస్తూ ఉంటాడు? మన ప్లాన్ ఏంటండి? ఏదో ఒక రకంగా ఆఫ్ చేయటమే కదా. అందులో ఒకడేమన్నాడంటే, ఆహా మనం దేవుని పని బాగా చేస్తున్నాం కాబట్టి మనందరం పరిశుద్ధులం అయిపోయాం. ఏమైపోయాం? దేవుని పని చేస్తున్నాం కాబట్టి మనం ఏమైపోయాం అని ఒక రకమైన భావం తీసుకొచ్చారు. అప్పుడు హగ్గయి గారు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాడు. జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు చదివే వాక్య భాగం 12-14 వరకు స్లోగా చదివితేనే అర్థమైద్ది. దయచేసి ఇలా చూస్తే మీకు బాగా అర్థమైద్ది. హగ్గయి గారు వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడండి. పాత నిబంధనలో బలులు అర్పించినప్పుడు శ్రేష్టమైనవి దేవునికి ఇస్తారు. వాటిని ప్రతిష్ఠితమైనవి అంటారు కదా. ఏదైనా ఒక వస్తువుని, ఒక వంటకాన్ని, ప్రతిష్ఠితమైన దాన్ని చెంగు కట్టుకుని ఏదైనా ఒక వస్తువును పట్టుకుంటే
అది ప్రతిష్ఠితమైద్దా అని అడిగాడు. మళ్ళీ చెప్తున్నానండి, ప్రతిష్ఠితమని ఉంటాయి కదా, దేవుని కొరకు ప్రతిష్టం చేయబడి చెంగు కట్టుకుని ఏదైనా ఒక వస్తువుని పట్టుకుంటే ప్రతిష్ఠితమైద్దా అంటే కాదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే, ఒక అపవిత్రమైన దాన్ని చెంగు కట్టుకుని దేన్నైనా పట్టుకుంటే అపవిత్రమైద్దా అని అడిగితే ఏమన్నా చెప్పండి? అపవిత్రమైంది. మధ్య టీవీలో చెప్తున్నారు కదండి, మేము ప్రార్థన చేస్తాం, వాటర్ బాటిల్ పట్టుకోండి. మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, అభిషేకం రిలీజ్ చేస్తాం, ఏం పట్టుకోండి? వాటర్ బాటిల్ పట్టుకోండి. మేము ప్రార్థన చేస్తాం, మీకు ఎక్కడ నొప్పి వచ్చిందో అక్కడ చేయబెట్టుకోండి. ఎప్పటికీ పరిశుద్ధాత్మ ట్రాన్స్ఫర్ కాదు, ఎప్పటికీ పరిశుద్ధత వేరే వారికి వెళ్ళదు. ఏమి వెళ్ళింది చెప్పండి? ఏమి వెళ్ళింది? అపవిత్రమైంది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళిద్ది, కానీ ఎప్పుడైనా సరే ఏం కాదండి, పరిశుద్ధమైంది ఇంకో వ్యక్తి. అందుకే మన సహవాసాలు చేతులు పెట్టే కార్యక్రమాలు ఉండవు, చేతులు పెడితే కింద పడిపోవటం, ట్రాన్స్ఫర్స్ లేవు. ఎప్పుడైనా సరే మన చేతులు పెట్టామంటే వాడికి ఉన్నాయి మనకు వస్తాయి. అక్కయ్య 6వ సూత్రం, పని బట్టి కాదు, ప్రతిష్ఠించుకోండి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఆశీర్వాదం కావాలంటే 6వ సూత్రం ఏంటి? ప్రతిష్ఠించు. 7వ సూత్రం చూద్దాం, 17 వచ్చింది. తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టాజితం అంతటి నేను నాశనం చేస్తున్నాను, అయినను మీలో ఒకటి తిరిగి నా యొద్దకు. ఇప్పుడు మనం పొలంలో ఒక బస్తా నారు పోసామండి. బస్తా నాటితే ఇంటికి ఎంత వచ్చింది? 10 బస్తాలు, 20, 30 కదా. మేము చిన్నప్పుడు 10, 12 పెరిగిపోతుంది. ఇక్కడ అలా జరగట్లేదు. 20 బస్తాలు ఎత్తే ఇంటికి 10 బస్తాలు వస్తున్నాయి. ఎంత నాటేస్తున్నారు? 20 బస్తాలు నాటేస్తుంటే ఇంటికి ఎంత వస్తుందండి? 10 బస్తాలు. తర్వాత 50 కొలల తొట్టి వద్దకు ఒకడు వెళితే 20 కొలలు మాత్రమే. ఎందుకు యొక్క కాటుక? ఎందుకు యొక్క తెగులు? ఎందుకు నీ జీవితంలో నష్టం? ఎందుకు నీ జీవితంలో కని ఎరుగని విధ్వంసం? ఆలోచించండి. 7వ సూత్రం, పశ్చాత్తాపడండి, ఆయనను మీలో ఒకడు తిరిగి నా యొద్దకు రాలేదు. ఏం చేయాలి? పశ్చాత్తాపడండి. 7వ సూత్రం, ఎక్కడ పశ్చాత్తాపం ఉండకూడదు. రివైవల్ నష్టాలు పోతాయి, తెగులు పోయింది, కాటుకు పోయింది, ఆశీర్వాదాలు చూస్తాయి. 2500 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ సూత్రాలు, అగ్గయ్య గారు చెప్పిన ఓల్డ్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా వ్యాలీ. మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే 7వది ఏం చేయాలండి? పశ్చాత్తాపడాలి. దేవుని వాక్యంలో చూడండి, రిపెంటెన్స్. ఎక్కడ భక్తులు పశ్చాత్తాపడిన ఉద్యమాన్ని మనం తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. కాలేదా? దావీదు తిరిగి వచ్చాడు, సంసోను తిరిగి వచ్చాడు, అబ్రహాం తిరిగి వచ్చాడు, నయోమి తిరిగి వచ్చింది. యోబేలు గ్రంథం యొక్క సారాంశం అదే. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా సేమ్ ఇలాంటి ప్రిన్సిపలే మనం చూస్తున్నాం. ముగింపుకి వచ్చాము. 7వ సూత్రం, పశ్చాత్తాపడండి. యోబేలు గ్రంథం 1వ అధ్యాయంలో సేమ్ ఇలాంటి అంశాలు చూడొచ్చు. ఆనాడు ఆ ప్రజలు చేసిన దాన్ని బట్టి దేవుడు 4 రకాల కీటకాలను పంపించాడు కదా. ఏంటంటవి? గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు. ఎప్పుడైనా పొలానికి ఒక తెగులు వస్తే అదే తెగులు వచ్చింది, అన్ని తెగులు ఒకేసారి రావు, జరగదు, చరిత్రలో జరగదు. అందుకే యోబేలు గారు అంటున్నాడు, ఈ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? మీ తండ్రుల దినాలు జరిగిందా? ఇన్నిసార్లు దాడి చేయటం జరిగిందా? మిడతలు వచ్చి కొంత తినేసినాయి, గొంగలి పురుగులు వచ్చి కొన్ని తినేసినాయి కదా. అక్కడ 4 వస్తువులు ఉన్నాయి చూడండి. గొంగలి పురుగులు, మిడతలు, అసరు పురుగులు, చీడ పురుగు.
ఏం చేస్తున్నాయి?